గురువు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టినందున రవి చెడిపోయాడు. ఈ వాక్యంలో పెడచెవిన పెట్టు జాతీయానికి అర్థం ఏంటి? సో పెడచెవిన పెట్టు అనే జాతీయానికి అర్థం కనుక్కోమన్నారండి. సో ఫస్ట్ వన్ విని ఆచరించడం, సెకండ్ వన్ పూర్తిగా మునిగిపోవడం, థర్డ్ వన్ చెప్పు చేతల్లో నడవడం, ఫోర్త్ వన్ పట్టించుకోకపోవడం. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో టైం అయితే నేను 2 to 3 సెకండ్స్ ఇస్తాను. కొంతమంది ఎక్కువగా టైం ఏమని అడుగుతున్నారు, కొంతమంది తక్కువగా టైం ఏమని అడుగుతున్నారు. బట్ నేను యావరేజ్ టైం ఇస్తూ నేను మీకైతే క్వశ్చన్స్ చెప్తాను. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పట్టించుకోకపోవడం, పెడచెవిన పెట్టు అంటే పట్టించుకోకపోవడం అనే జాతీయంకి అర్థం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, రామయ్య గొర్రెతోక ఆదాయంతో జీవితాన్ని భారంగా గడిపేవాడు. గొర్రెతోక జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. గొర్రెతోక అనే జాతీయాన్ని ఏ అర్థంలో ఉపయోగిస్తారు అని మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఫస్ట్ వన్ అమితంగా పెరిగేది, సెకండ్ వన్ అసలు లేనిది, థర్డ్ వన్ ఎక్కువగా పెరిగేది, ఫోర్త్ వన్ ఎదుగుదల లేనిది. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎదుగుదల లేనిది అనే సందర్భంలో మనము గొర్రెతోక అనే జాతీయాన్ని అయితే వాడడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిని జతపరచండి. సో చూసారా ఇక్కడ మీరు మొత్తం 4, 5 లేదా 6 జాతీయాలను అయితే మనం తెలుసుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనము ఆ కోపంతో, ఆ బాధతో, ఈ ఊహల్లో. ఇటు సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే క తేలిపోవడం, గ ఊగిపోవడం, చ కుంగిపోవడం. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఆ ఫస్ట్ వన్ ఆ క ఆ గ ఈ చ, సెకండ్ వన్ ఆ గ ఆ చ ఈ క, థర్డ్ వన్ ఆ చ ఆ గ ఈ క, ఫోర్త్ వన్ ఆ గ ఆ క ఈ చ. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫాస్ట్ గా చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆ గ ఆ చ ఈ క, ఈ క్రింది వాడిని జతపరచండి అని ఇచ్చారు. సో మనకి ఆ గ కోపంతో అంటే కోపంతో ఊగిపోతారు, అలాగే బాధతో కుంగిపోతారు, నెక్స్ట్ ఊహల్లో తేలిపోతారు. సో ఇవి మనకి జాతీయాలు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే క్రింది వాణిని జతపరచండి. ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారండి మనకి. ఆ పళ్ళు, ఆ ముఖము, ఈ చెవులు. ఇటు సైడ్ రైట్ సైడ్ మనం చూసుకుంటే క రెక్కించు, ఖ కొరుకు, గ చిట్లించు. సో ఫస్ట్ మనము ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఆ క ఆ ఖ ఈ గ, సెకండ్ వన్ ఆ గ ఆ ఖ ఈ క, థర్డ్ వన్ ఈ ఖ ఆ క ఆ గ, ఫోర్త్ వన్ ఆ ఖ ఆ గ ఈ క. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇటువంటి క్వశ్చన్స్ లో మనము 2, 3 జాతీయాలు అయితే 2, 3 జాతీయాలు లేదా ఒక్కో దాంట్లో 4, 5 జాతీయాలు కూడా మనము నేర్చుకుంటామండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేస్తారా? అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సో ఎలాగో ఒకసారి చూసుకుందాము. ఆ ఖ అంటే పళ్ళు కొరుకుతారు, నెక్స్ట్ ముఖము చిట్లిస్తారు, చెవులు రిక్కిస్తారు. సో ఈ విధంగా అయితే మనకు జాతీయాలు అయితే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే జతపరచండి. ఇది కూడా సేమ్ ఇచ్చారు. సో మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఆ వలవల, ఆ గెలగిల, ఈ చకచక. ఇటు సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే క నడిచింది, ఖ ఏడ్చింది, గ కొట్టుకుంది. సో మనము ఆప్షన్స్ చూసుకుందాము. ఫస్ట్ వన్ ఆ ఖ ఆ గ ఈ క, థర్డ్ సెకండ్ వన్ ఆ గ ఆ ఖ ఈ క, థర్డ్ వన్ ఆ గ ఆ ఖ ఈ ఖ, ఫోర్త్ వన్ ఆ ఖ ఆ ఖ ఈ గ. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. మీకు అందుకే ఇది చూపిస్తున్నాను. సో మీరు జతపరచండి. సో వలవల ఏం చేస్తుంది? ఏడుస్తుంది. అలాగే గిలిగిల ఏం చేస్తుంది? కొట్టుకుంటుంది. చకచక ఏం చేస్తుంది? నడిచింది. సో ఐచ్ఛికాలు నేను మీకు వేరుగా ఇచ్చాను కాబట్టి ఇక్కడ నేను అందుకే మీకు ఫస్ట్ నే చెప్పాను. సో అది కొంచెం డిఫరెంట్ గా వచ్చింది, ఒకే పేజ్ లో అయితే నాకు పట్టలేదు. సో ఆ విధంగా చేశాను. సో ఈ విధంగా అయితే మనకి జాతీయాలు ఉంటాయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. దొంగ తనను వదిలిపెట్టమని పోలీస్ కి కాళ్ళ వేళ్ళ పడ్డాడు. ఈ వాక్యంలో కాళ్ళ వేళ్ళ పడు అనే జాతీయానికి అర్థం ఏమిటి అని అడిగారండి. సో ఫస్ట్ వన్ భయపెట్టు, సెకండ్ వన్ అడ్డు పెట్టు, థర్డ్ వన్ బతిమలాడు, ఫోర్త్ వన్ నిరాకరించు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో కాళ్ళ వేళ్ళ పడు అనే జాతీయానికి అర్థం ఏంటి? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బ్రతమలాడు అనే సందర్భంలో మనము కాళ్ళ వేళ్ళ పడు అనే జాతీయాన్ని మనము వాడడం జరుగుతుంది.
సో నెక్స్ట్ క్వశ్చన్, మొసలి కన్నీరు జాతీయాన్ని ఈ అర్థంలో ప్రయోగిస్తారు. మొసలి కన్నీరు అనే జాతీయాన్ని ఏ అర్థంలో ప్రయోగిస్తారు? ఫస్ట్ వన్ ప్రయోజనం కలది, సెకండ్ వన్ అనుభవం సంపాదించు, థర్డ్ వన్ తెలివి తక్కువ, ఫోర్త్ వన్ లేని బాధను నటించడము. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. ప్రతి ఒక్కరు ఈజీగా చేస్తుంటారు. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. మొసలి కన్నీరు అంటే ఆ జాతీయాన్ని మనం ఏ సందర్భంలో వాడతాము? లేని బాధను నటిస్తారు ఎవరైతే, అటువంటి సందర్భంలో మనము ఆ జాతీయాన్ని వాడటం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, తలపండిన అనే జాతీయానికి వివరణ ఏంటి? తలపండిన అనే జాతీయానికి వివరణ ఏంటి? ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ స్టేట్ అండ్ డిఎస్సీ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి. సో ఫస్ట్ చాలా మంది అడుగుతున్నారు ఏపీ కా టీఎస్ కా మేడం గారు పర్టికులర్ గా చెప్పండి అని. సో ఒకటి చెప్తాను గుర్తుంచుకోండి, మనకి గ్రామర్ పార్ట్ సంబంధించి జస్ట్ 1 or 2 మారితే మారొచ్చు. ఏంటి, వాళ్ళ భాషా పదాలు ఇటువంటివి మనకి మారుతాయి తప్ప, మాండలికాలు అంటారు కదా, సో అటువంటివి మారితే మారొచ్చు తప్ప మిగతా అంతా గ్రామర్ పార్ట్ అంతా సేమ్ గా ఉంటుందండి. మనం గ్రామర్ నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్స్ అనేవి చేసేయచ్చు. సో నేను గ్రామర్ పార్ట్ అలాగే సైకాలజీ అండ్ ఇంకో విషయం ఏంటంటే మెథడాలజీకి సంబంధించి ఈ 3 కూడా నేను మీకు ఏపీకి తెలంగాణకి కలిపే చెప్తాను. ఇంకా ఏదైతే నేను కంటెంట్ పార్ట్ ఉంది అని చెప్పాను కదా, కంటెంట్ పార్ట్ అయితే మాత్రం పర్టికులర్ గా నేను ఏపీ వాళ్ళకి అలాగే తెలంగాణ వాళ్ళకి అని విడదీసి చెప్తాను. సో ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవనవసరం లేదు. సో ఈ గ్రామర్ పార్ట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా సేమ్ అండి. నెక్స్ట్ సైకాలజీ మనం చూసుకుంటే ఐసీటీ ఒక్కటి మనకి తెలంగాణకి లేదు. సైకాలజీలో ఐసీటీ తెలంగాణకి లేదు, ఏపీకి ఐసీటీ కొత్తగా చేర్చారు. కాబట్టి ఈ ఐసీటీ మినహా మిగతావన్నీ కూడా తెలంగాణ వాళ్ళకి సైకాలజీ యూజ్ అవుతాయి. అందరికి యూస్ఫుల్ గానే చెప్తున్నాను. ఐసీటీ వచ్చేసి పర్టికులర్ గా మనకి ఏపీ వాళ్ళకి యూజ్ అవుతాయి. సో ఈ డిఫరెన్స్ చూసుకోండి. మిగతా మెథడాలజీ సేమ్, అలాగే మనకి గ్రామర్ పార్ట్ సేమ్. నెక్స్ట్ ఈ కంటెంట్ కి వచ్చేసరికి కొంచెం మారుతాయి. నేను కంటెంట్ వేరు వేరుగానే చెప్తాను, సో ఎవరు కూడా డోంట్ ఫీల్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ తలపండిన అనే జాతీయానికి వివరణ ఏంటి? ఫస్ట్ వన్ అనుభవం గడిచిన, సెకండ్ వన్ కనీస జ్ఞానం లేని, థర్డ్ వన్ అనుభవం లేని, ఫోర్త్ వన్ నిర్మించిన. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి అమ్మా. సో చేస్తూ ఉంటారు, నేనే లేట్ చేశాను. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తలపండిన అంటే చాలా అనుభవం గడించి ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని మనము తలపండిన అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, నిష్ప్రయోజనం అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఏది? నిష్ప్రయోజనం అనే అర్థంలో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తాము? చూసారా, మనకి జాతీయం ఇచ్చి అర్థం అడుగుతున్నారు, అర్థం ఇచ్చి జాతీయం కూడా అడుగుతున్నారు. సో డిఫరెన్సెస్ మీరు తెలుసుకోండి. అందుకే నేను మీకు ప్రతి వీడియోలో ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చి తర్వాత మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఎందుకు అంటే మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు అనే ఫార్మేట్ తెలిసినట్లయితే ఈజీగా మనము చదువుకోవడానికి ఈజీ అవుతుంది, అలాగే ఆన్సర్స్ చేయడానికి కూడా మనకి ఈజీ అవుతుంది. మన మైండ్ కి ఒక థాట్ వస్తుంది అనమాట. సో ఇలా క్వశ్చన్స్ ఫార్మేట్ ఉంటుంది, సో మనం చేయాలి ఆన్సర్ ఎలా చేయాలి అని. సో దీనికి ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ బుద్ధి గడ్డి తిను, సెకండ్ వన్ అడవి కాచిన వెన్నెల, థర్డ్ వన్ వెన్నతో పెట్టిన విద్య, ఫోర్త్ వన్ గుండె కరుగు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంత కష్టపడి మీకోసమే కదా ప్రిపేర్ చేస్తున్నాను. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అడవి కాచిన వెన్నెల. అడవి కాచిన వెన్నెల అనేది నిష్ప్రయోజనం అనే అర్థంలో ఉపయోగిస్తాము. అడవి కాచిన వెన్నెల అదేంటి మేడం అనేసి అంటే, అడవిలో వెన్నెల కాసినా మాత్రం మనకి ఆ వెన్నెల కనిపిస్తుందా? దట్టమైన అడవిలో కనిపించదు కదా, కాబట్టి అది నిష్ప్రయోజనం కదా. ఎంత వెన్నెల కాచినా అడవిలో మనకి ఏం కనిపించదు, కాబట్టి అది నిష్ప్రయోజనం అనే అర్థంలో ఉపయోగిస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్, నిలిచి నీళ్లు త్రాగా నీరు కారు, బ్రతుకు పరుగులెత్తనోయి పాలు త్రాగా. ఈ పద్యపాదంలో ఉన్న జాతీయం ఏది? ఫస్ట్ వన్ పరిగెత్తి పాలు తాగాలి, సెకండ్ వన్ పరిగెత్తి పాలు తాగరాదు, థర్డ్ వన్ పరిగెత్తాలంటే పాలు తాగాలి, ఫోర్త్ వన్ నీరు తాగాలంటే పరిగెత్తాలి. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పరిగెత్తి పాలు తాగరాదు, తాగాలి, పరిగెత్తి పాలు తాగాలి, ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నిలిచి నీళ్లు త్రాగా, నిలబడి మాత్రమే నీళ్లు తాగాలి, ఎందుకంటే అవి ఎక్కడికి వెళ్ళిపోవు. కానీ పాలు వచ్చేసరికి చాలా మంది తాగడానికి ప్రయత్నిస్తారు, కాబట్టి మనం పరిగెత్తి పాలు తాగాలి, నిలబడి నీళ్లు తాగాలి అని చాలా సందర్భాల్లో మనం విని ఉంటాం కదా. సో ఆ జాతీయాన్ని మనము ఈ యొక్క పరిగెత్తి పాలు తాగాలి అనే సందర్భంలో ఉపయోగిస్తాము. దీని యొక్క అర్థం వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, దెబ్బతీసే అవకాశం కోసం ఎదురు చూడడం అనే అర్థం వచ్చే జాతీయం ఏది? దెబ్బతీసే అవకాశం కోసం ఎదురు చూడడం అనే అర్థం వచ్చే జాతీయం ఏది?
సో ఫస్ట్ వన్ కాలు కాలిన పిల్లి, సెకండ్ వన్ కడుపులో నీరు కదలకుండా, థర్డ్ వన్ ఆట కట్టి చేయు, ఫోర్త్ వన్ గోతికాడి నక్క. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. గోతికాడ నక్కలా చూస్తున్నావురా రే అంటారు కదా. సో అంటే ఎవరైతే దెబ్బ తీసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో మనలో చాలా మంది ఫ్రెండ్స్ ఇలానే అంటారు కదా. సో ఎవరిని నమ్మకండి, ఇప్పటి రోజుల్లో ఫ్రెండ్స్ కూడా అంత నమ్మకస్తులు ఎవరు లేరనే నేను అనుకుంటున్నాను. సో మీకున్నారేమో మరి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, చాలా బాధ కలిగిన సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏది? ఫస్ట్ వన్ భగీరథ ప్రయత్నము, సెకండ్ వన్ గుండెలు బరువెక్కడము, థర్డ్ వన్ సుగ్రీవాజ్ఞ, ఫోర్త్ వన్ కాల ధర్మం చెందడము. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. చాలా బాధ కలిగిన సందర్భంలో ఏం ఉపయోగిస్తామండి? గుండెలు బరువెక్కడం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకి చాలా బాధ కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? గుండెలు బరువెక్కేలా ఏడుస్తాం, ఎంతో బాధని దిగమింగుతాం. సో ఇటువంటి సందర్భంలో మనము గుండెలు బరువెక్కడం అనే జాతీయాన్ని వాడతాము. సో నెక్స్ట్ క్వశ్చన్, ముద్దు ముద్దుగా మాట్లాడడం అని అర్థం కలిగిన జాతీయం ఏది? ముద్దు ముద్దుగా మాట్లాడడం, చిన్నపిల్లలు చాలా క్యూట్ గా మాట్లాడతారు కదా. సో అటువంటి సందర్భంలో ఏం వాడతాం మనము? ఫస్ట్ వన్ చిలుక పలుకుల, సెకండ్ వన్ వాగుడు కాయల, థర్డ్ వన్ మాటకార, ఫోర్త్ వన్ ఎగతాళ. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయలేదా? ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. చిలుక పలుకులు ఎవరైతే పలుకుతారో వాళ్ళని ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నారు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని మనము ఉపయోగిస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్, పారిపోవు అనే పదానికి సరైన జాతీయం ఏది? పారిపోవు అనే పదానికి సరైన జాతీయాన్ని అడిగారండి. ఫస్ట్ వన్ కాలికి బుద్ధి చెప్పు, సెకండ్ వన్ బుద్ధి గడ్డి తిను, థర్డ్ వన్ అడవి కాచిన వెన్నెల, ఫోర్త్ వన్ అందవేసిన చెయ్యి. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. సో పారిపోవడం అంటే ఏం చేస్తాడు? వాడు కాళ్ళతో పరిగెడతాడు, ఫాస్ట్ గా కాళ్ళకి బుద్ధి చెప్తాడు, త్వరగా వెళ్ళండి కాళ్ళు పరిగెత్తండి అనేసి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కాలికి బుద్ధి చెప్పు అనే జాతీయాన్ని మనము పారిపోవు అనే సందర్భంలో వాడతాము. సో నెక్స్ట్ క్వశ్చన్, ముసలి అవ్వను చూడగానే నా గుండె కరిగింది. గుండె కరిగింది అనే జాతీయానికి అర్థం ఏంటండి? నా గుండె కరిగింది అనే జాతీయానికి అర్థం అడిగాడు. ఫస్ట్ వన్ గుండె జబ్బు కలుగు, సెకండ్ వన్ జాలి కలుగు, థర్డ్ వన్ దానం ఇచ్చు, ఫోర్త్ వన్ భోజనం పెట్టు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. నా గుండె కరిగింది అంటే జాలి, చాలా జాలి కలిగేసింది. సో నెక్స్ట్ క్వశ్చన్, తనకు కావలసిన విషయం అందుబాటులో ఉన్నా గమనించకపోవడం అనే భావనను స్ఫురింపజేసే సామెత ఏది? ఇక్కడ కొన్ని డిఫరెన్స్ గా ఇస్తారు. సో ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. సో తనకు కావలసిన విషయం అందుబాటులో ఉన్నా గమనించకపోవడం అనే భావనను స్ఫురింప చేసే సామెత జాతీయము రెండు ఒకే విధంగా కొంచెం డిఫరెన్స్ తో ఉంటుంది. సో నేను అవి క్లాసెస్ చెప్పేటప్పుడు చెప్తానండి. ప్రతి ఒక్కటి కూడా నేను మీ క్లాసెస్ చేస్తాను. బట్ ఏంటంటే ఒక్కతనే ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ వీడియోస్ చేస్తున్నాను. నాకు దొరికే తక్కువ టైంలో ఈ వీడియోస్ కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. సో నాకు ఫాస్ట్ గా చేయడం అవ్వట్లేదు. ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం అయితే పడుతుందండి. యూట్యూబ్ నుంచి అప్పుడే మనీ ఏం రావట్లేదు నాకు. బట్ నాకు అంటూ ఒక పేరు తెచ్చుకోవాలి అని ఉద్దేశంతో ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో సపోర్ట్ చేయండి. అమౌంట్ కోసం అయితే నేనేం చేయట్లేదు, ప్రెసెంట్ అమౌంట్ కూడా రావట్లేదు. బట్ మీ అందరి సపోర్ట్ ఉంటే ఫ్యూచర్ లో నాకంటూ ఒక ప్లేస్ ఉండొచ్చు. సో దానికోసం అయితే పాట పడుతున్నాను. సో చేస్తాను, అన్ని చేస్తాను, బట్ కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్, డోంట్ ఫీల్. సో ఫస్ట్ వన్ కుక్క కాటుకు చెప్పు దెబ్బ, సెకండ్ వన్ కాకి పిల్ల కాకి ముద్దు, థర్డ్ వన్ ఇంట్లో ఈగల మూత బయట పల్లకి మూత, ఫోర్త్ వన్ ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెదిగినట్లు. ఎక్కడ వాడతామండి? సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేస్తారా మరి? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తనకు కావాల్సిన విషయం అందుబాటులోనే ఉన్నా గమనించలేదు, అంటే ఉయ్యాల్లోనే బిడ్డలు పెట్టుకుని ఊరంతా వెదిగేశాడు అనమాట, ఉయ్యాల్లో బిడ్డలు చూడకుండా. సో ఇటువంటి సందర్భంలో ఇటువంటి జాతీయాన్ని వాడతాం. సో నెక్స్ట్ క్వశ్చన్, అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిన సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏది? ఫస్ట్ వన్ బెల్లం కొట్టిన రాయి, సెకండ్ వన్ తీరు కుట్టిన దొంగ, థర్డ్ వన్ కొండల పిండి కొట్టు, ఫోర్త్ వన్ వెన్ను చూపు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో అసాధ్యమైన పని, ఎంతటి కష్టమైన పని అయినా సరే వాడు ఈజీగా చేశారు. సో కొండనైనా వాడు పిండి చేసేసాడు. సో కొండలు పిండి కొట్టు, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో తీవ్రంగా మండిపడు అనే అర్థంలో వాడే జాతీయం ఏంటి? తీవ్రంగా మండిపడు అనే అర్థంలో వాడే జాతీయం. ఫస్ట్ వన్ పులి మీద పుట్ర,
సెకండ్ వన్ ఒంటి కాలు మీద లేవడం, థర్డ్ వన్ ఒంటి ఎద్దు పోకడా, ఫోర్త్ వన్ తిక్క కుదరడం. బాగా తిక్క కుదిరిందిరా అని అంటాం కదా, సో తిక్క కుదరడం అది. సో దీనికి ఆన్సర్ మీరు కామెంట్ చేసేయండి. తీవ్రంగా మండిపడు, వాడు చాలా తీవ్రంగా మండిపడిపోతున్నాడు అంటే ఒంటి కాలు మీద లేస్తున్నాడు కావాలనే కష్టం మీద. సో ఇటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని మనము వాడతాము. సో నెక్స్ట్ క్వశ్చన్, కాలికి బుద్ధి చెప్పు అనే జాతీయానికి అర్థం ఏమిటి? ఫస్ట్ వన్ యుద్ధానికి సిద్ధపడుట, సెకండ్ వన్ పారిపోవుట, థర్డ్ వన్ నాట్యానికి సమాయత్తమగుట, ఫోర్త్ వన్ జ్ఞానవంతుడగుట. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో కాలికి బుద్ధి చెప్పు అనే జాతీయాన్ని పారిపోవట అనే సందర్భంలో వాడతాము. సో నెక్స్ట్ క్వశ్చన్, ధైర్యము వహించు అనే అర్థంలో ఉపయోగించు జాతీయం ఏది? ఫస్ట్ వన్ గుండె చెరువగు, సెకండ్ వన్ గుండె రాయి చేసుకొను, థర్డ్ వన్ గుండెలు తీసిన బంటు, ఫోర్త్ వన్ గుండెల్లో గుడిగట్టు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. సో మనకి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. గుండె రాయి చేసుకుని ధైర్యం వహించు అనే సందర్భంలో మనము గుండె రాయి చేసుకుని అనే జాతీయాన్ని వాడతాము. సో నెక్స్ట్ క్వశ్చన్, రక్షణకు పూనుకొను అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఏది? ఫస్ట్ వన్ కొనలు సాగుట, సెకండ్ వన్ కొమ్ముగాయు, థర్డ్ వన్ కిమ్మిన్నాస్తి, ఫోర్త్ వన్ ఒక్క తాటి మీద నడుచు. రక్షణకు పూనుకొను అనే సందర్భంలో ఉపయోగించే జాతీయం. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేసేకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. రక్షణకు పూనుకొను అనే అర్థంలో కొమ్ముగాయు అనే జాతీయాన్ని మనము వాడతాము. సో నెక్స్ట్ క్వశ్చన్, అందరికీ తెలియజేయు అనే అర్థంలో ఉపయోగించి జాతీయం ఏది? ఫస్ట్ వన్ ఎత్తి పొడుచు, సెకండ్ వన్ ఎండగట్టు, థర్డ్ వన్ ఎద్దేవా చేయు, ఫోర్త్ వన్ ఎలుగెత్తి చాటు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అందరికీ తెలియజేయు అంటే ఎలుగెత్తి చాటు, అందరికీ ఎలుగెత్తి చాటవయ్యా చాటు అని సందర్భంలో మనము వాడతాం. సో నెక్స్ట్ క్వశ్చన్, మోసంతో స్వాధీనం చేసుకొను అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఏది? మోసంతో స్వాధీనం చేసుకొను అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఏదని అడిగారండి. ఫస్ట్ వన్ కొంగు బంగారము, సెకండ్ వన్ కొనల సాగుట, థర్డ్ ఇక్కడ థర్డ్ ఫోర్త్ అనేది కొంచెం ఫోర్త్ అనేసి ఇచ్చేసాడు, ఇది థర్డ్ వన్ అండి. థర్డ్ వన్ కైంకర్యం చేయు, ఫోర్త్ వన్ కొమ్ము కాయు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటుంటాయి, సో దాన్ని పట్టించుకోకండి. మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇంపార్టెంట్. సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. మోసంతో స్వాధీనం చేసుకును అంటే మనము కొమ్ముగాయు అనే అర్థమైతే వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, అనుకూలంగా లేని పరిస్థితిని గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఫస్ట్ వన్ చుక్కెదురు, సెకండ్ వన్ చెక్క చెదరకుండా, థర్డ్ వన్ చెయ్యి తిరిగిన, ఫోర్త్ వన్ చావు దెబ్బతీయు. అనుకూలంగా లేని పరిస్థితిని చెప్పేటప్పుడు ఏ జాతీయాన్ని వాడతాం చెప్పండి, ఫాస్ట్ గా కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చుక్కెదురు అనే జాతీయాన్ని వాడతాము. సో నెక్స్ట్ క్వశ్చన్, నిష్ప్రయోజనమైన మాటలు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఫస్ట్ వన్ ఓకదంపుడు, సెకండ్ వన్ కలికితురాయి, థర్డ్ వన్ పడుగు పేక, ఫోర్త్ వన్ శల్య పరీక్ష. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో నిష్ప్రయోజనమైన మాటలు అనే అర్థంలో ఓకదంపుడు అనే జాతీయాన్ని వాడతాము. మరి ఓకదంపుడు మాటలు ఆపేయండిరా, ఇంకా ఎందుకు అనవసరమైన మాటలు అని చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం కదా. సో ఈ జాతీయాన్ని ఈ సందర్భంలో వాడతాం. సో నెక్స్ట్ క్వశ్చన్, పిష్టపేషణం అనే జాతీయానికి అర్థం ఏంటి? పిష్టపేషణం అనే జాతీయానికి అర్థం ఏంటి? ఫస్ట్ వన్ ఒకే పనిని ఉపయోగం లేకుండా మళ్ళీ చేయడం, సెకండ్ వన్ క్షీణ దశగా పయనించడం, సమస్యగా మారడం, థర్డ్ వన్ క్షణకాలంలో నశించున్నది, ఫోర్త్ వన్ కోలుకోలేని విధంగా తీవ్రమైన నష్టాన్ని కలిగించడము. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒకే పనిని ఉపయోగం లేకుండా మళ్ళీ చేయడాన్ని పిష్టపేషణం అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, కంచి గరుడ సేవ అనే జాతీయాన్ని ఏ అర్థంలో ఉపయోగిస్తారు? ఫస్ట్ వన్ గొప్ప సేవ, సెకండ్ వన్ వ్యర్థ ప్రయత్నము, థర్డ్ వన్ నిలకడలేని సేవ, ఫోర్త్ వన్ అధిక భక్తి. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో వ్యర్థ ప్రయత్నము అనే సందర్భంలో ఈ కంచి గరుడ సేవ అనే జాతీయాన్ని వాడతాము. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒళ్ళంతా కోపంతో రగిలిపోవడం అనే అర్థంలో వాడే జాతీయం ఏది? ఫస్ట్ వన్ అరికాల మంట, నడినెత్తికెక్కడం, సెకండ్ వన్ నివురగప్పిన నిప్పు, థర్డ్ వన్ ఇంగువ కట్టిన గుడ్డ, ఫోర్త్ వన్ ఇల్లు పీకి పందిరయ్యు. ఒళ్ళంతా కోపంతో రగిలిపోవడం ఏ సందర్భంలో వాడతాం? జాతీయం చెప్పేయండి ఫాస్ట్ గా.
అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో అరికాలి మంట నడినెత్తికి ఎక్కడం అంటారనమాట. అరికాల్లో ఉన్నటువంటి మంట నడినెత్తి మీదకి అంటే తల మీదకి ఎక్కడం అంటే ఒళ్ళంతా కోపంతో రగిలిపోవడం. ఇటువంటి సందర్భంలో మనము ఈ జాతీయాన్ని వాడతాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, చిన్న తప్పుకు తీవ్రంగా స్పందించి పెద్ద శిక్ష వేసే సందర్భంలో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తాము? ఫస్ట్ వన్ పొదుగ్గోసుకొని పాలు తాగు, సెకండ్ వన్ పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం, థర్డ్ వన్ పాన్పు సబ్బరైతే పసరానికి దెబ్బలే, ఫోర్త్ వన్ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫాస్ట్ గా, ఇదంతా మీ అందరికి తెలిసిందే. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా, ఇంత చిన్నదానికి అంత పెద్ద శిక్ష. సో నెక్స్ట్ క్వశ్చన్, పూర్తిగా గ్రహించు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాము? ఫస్ట్ వన్ ఆణిముత్యము, సెకండ్ వన్ అవపోషణ పట్టు, థర్డ్ వన్ తామర రుంపర, ఫోర్త్ వన్ పిష్ట పేషణము. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. సో పూర్తిగా గ్రహించు అంటే అవపోషణ పట్టేశాడు రా, వాడు పూర్తిగా నవిలి మింగేశాడు, అందుకే వాడికి అన్ని మార్క్స్ వచ్చాయని అంటాం కదా. సో అవపోషణ పట్టు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇంతవరకు మనము ప్రీవియస్ 10 DSC క్వశ్చన్స్ చూసుకున్నాము. సో ఎక్కడి నుంచి ఈ క్వశ్చన్ నుంచి మనము ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే చూసుకుందాము. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో ఇది, తొందరలో తప్పులు వ్రాస్తూ ఉంటాము, అవి సరిదిద్దే పనిలో భాగంగా ఓ గుర్తు కూడా పెడతాము, దాన్ని ఈ జాతీయంతో వివరిస్తుంటాం, అదేంటి? ఫస్ట్ వన్ పరశురామ ప్రీతి, సెకండ్ వన్ హంసపాదు, థర్డ్ వన్ రావణ కాష్టము, ఫోర్త్ వన్ రోకటి పాట. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆదిలోనే హంసపాదం రా అని అంటాం కదా. సో ఎన్ని తప్పులు చేస్తున్నా అది తప్ప అలా సరిదిద్దుకునే ఉంటుంటాము, ఆదిలోనే స్టార్టింగ్ లోనే మనకి ఇంత చిక్కులు వచ్చి పడ్డాయి అని. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది జాతీయాలు వాటి వివరణ జత చేయండి, సరైన జతను గుర్తించండి. లెఫ్ట్ సైడ్ సుబ్బారావు, సుగ్రీవాజ్ఞ, హేమీలు, ఆషాఢభూతి. రైట్ సైడ్ ఏ తిరుగులేని శాసనం, బి అమాయకుడు, సి అసాధ్యులు, డి దరిద్రుడు. సో ఐచ్ఛికాలు మనం చూసుకుంటే 1D 2B 3C 4A, సెకండ్ వన్ 1A 2B 3C 4D, థర్డ్ వన్ 1B 2A 3C 4D, ఫోర్త్ వన్ 1D 2C 3B 4A. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 1B 2A 3C 4D. ఒకసారి చూసుకుందాము దీని వివరణని. సుబ్బారావు అమాయకుడు, సుగ్రీవాజ్ఞ తిరుగులేని శాసనము, హేమీలు అసాధ్యులు, ఆషాఢభూతి దరిద్రుడు. సో ఆషాఢభూతి అని ఏ సందర్భంలో వాడతాము? దరిద్రుడు అని చెప్పవలసిన సందర్భంలో వాడతాము. హేమీలు అనే జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతాము? వాడు అసాధ్యుడిరా అని సందర్భంలో వాడతాము. సుగ్రీవాజ్ఞ అనే జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతాము? తిరుగులేని శాసనం రా అనే సందర్భంలో వాడతాము. అలాగే సుబ్బారావు అంటే అమాయకుడు అనే అర్థంలో అయితే వాడతాము. సో ఇవి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సమర్థులు లేని చోట ఉన్నవారే గొప్ప అనే అర్థంలోనూ, ఇతరులు చెప్పేవి ఆలకించకుండా తనకు తోచిందే చేసే వాళ్ళ గురించి, పరిస్థితులన్నీ తారుమారు అయ్యాయి అనే అర్థంలో వాడే జాతీయాలను వరుస క్రమంలో గుర్తించండి. సో ఇక్కడ మీకు కొన్ని ఇచ్చారు చూడండి. సమర్థులు లేని చోట ఉన్నవారే గొప్ప, ఇది ఒక జాతీయంగా మనం చెప్పాలి. అలాగే ఇతరులు చెప్పేవి ఆలకించకుండా తనకు తోచిందే చేసేవాళ్ళు, ఇది ఒక జాతీయంగా మనం చెప్పాలి. పరిస్థితులన్నీ తారుమారు అయ్యాయి అనే ఇది కూడా ఒక జాతీయంలో మనం చెప్పాలి. ఈ మూడు కూడా, ఇది 1, ఇది 2, ఇది 3, ఈ విధంగా మనకి లైన్ గా చెప్పమని చెప్పాడండి. సో మీరు ఏ ఒంటెద్దు పోకడ, బి ఆముదం వృక్షం, సి అతలాకుతలము. సో మనం ఐచ్ఛికాలు చూసుకుంటే, ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ BAC, సెకండ్ వన్ ABC, థర్డ్ వన్ CAB, ఫోర్త్ వన్ BCA. సో ఆర్డర్ లో అయితే మీరు పెట్టి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలాగో చూసుకుందాము. బి అనేది 1కి సంబంధించినది. ఆముదము వృక్షం, సమర్థులు లేని చోట ఉన్నవారే గొప్ప అంటే
ఎంతటి వనం, గంజాయి వనంలో ఆముదం వృక్షం ఇటువంటి ఉంటాయి కదా. సో అటువంటి సందర్భంలో ఈ ఆముదం వృక్షం అనేది వాడతాము. అలాగే ఏ ఒంటెద్దు పోకడ, ఇతరులు చెప్పి ఆలకించకుండా తనకు తోచిందే చేసుకుని వెళ్ళిపోతాడు ఒకటే ఎద్దులా, అంటే ఒంటెద్దు పోకడ అనే సందర్భంలో వాడతాం. నెక్స్ట్ అతలాకుతలం అంటే పరిస్థితులన్నీ తారుమారయ్యాయి అనే సందర్భంలో అతలాకుతలం. సో ఇది మనకి ఒక ఆర్డర్ లో ఇచ్చారు కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే మా ఇద్దరికి సరిపడలేండి, మా ఇద్దరికి సరిపడదులేండి అనే అర్థంలో వాడని జాతీయం ఏది, వాడని జాతీయం ఏది అని అడిగారండి. మిగతావన్నీ వాడిని ఇచ్చినట్టు ఉన్నారు. సో ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ వన్ షష్టాష్టకం, షష్టాష్టకం. సెకండ్ వన్ పచ్చగడ్డి వేస్తే బగ్గుమను. థర్డ్ వన్ రావణ కాష్టం. ఫోర్త్ వన్ అతలాకుతలము. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. సో మా ఇద్దరికి సరిపడదు అనే సందర్భంలో షష్టాష్టకం ఉపయోగిస్తాము, పచ్చగడ్డి వేస్తే బగ్గుమండం అనేది ఉపయోగిస్తాము, రావణ కాష్టం అనేది ఉపయోగిస్తాము. సో ఈ మూడు కూడా దీనికి సంబంధించినవి. కానీ వాడు వాడనేది అడిగాడు కాబట్టి ఇది ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందండి. అతలాకుతలము ఇది వాడరు. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఇస్తారు. సో జాగ్రత్తగా మీరు చూసుకోండి. అతను ఒట్టి అమాయకుడు, అతనికి సంతానం ఎక్కువ, భార్యను కూడా ఎదిరించి మాట్లాడలేడు, అందుకే దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. పై వాక్యాలకు తగిన జాతీయాలను వరుస క్రమంలో గుర్తించండి అన్నాడండి. సో 4 ఇచ్చాడు. ఫస్ట్ వన్ అతను ఒట్టి అమాయకుడు అనే దాన్ని చెప్పాలి, అతనికి సంతానం ఎక్కువ అనే దానికి రెండోదిగా చెప్పాలి. ఇది ఒకటైతే ఇది రెండండి. అలాగే భార్యను కూడా ఎదిరించి మాట్లాడలేడు అనేది మూడవది, దిక్కు తోచని స్థితి అనేది నాలుగవది. సో ఈ 4 కూడా వరుస క్రమంలో వాడు అడిగాడు. సో ఫస్ట్ వన్ ఏ సుబ్బారావు, బి అడకత్తెరలో పోక చెక్క, సి నోట్ల నాలుక లేదు, డి కుటుంబరావు. సో మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ 1A 2B 3C 4D, సెకండ్ వన్ 1A 2D 3C 4B, థర్డ్ వన్ 1A 2C 3D 4B, ఫోర్త్ వన్ 1D 2C 3B 4A. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మీకు లైన్ గా చెప్పండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1A 2D 3C 4B. ఒకసారి మనం చూసుకుందాము. 1A అంటే అతను ఒట్టి అమాయకుడ్రా అనే దానికి మనము సుబ్బారావు అనే జాతీయాన్ని వాడతాము. నెక్స్ట్ మనం చూసుకుంటే 2D అండి అంటే అతనికి సంతానం ఎక్కువ, కుటుంబరావు అనే సందర్భంలో వాడతాము. కుటుంబరావు అనేది అతనికి సంతానం ఎక్కువ అనే సందర్భంలో వాడతాము. నెక్స్ట్ భార్యను కూడా ఎదిరించి మాట్లాడలేడు అనే దాన్ని నోట్ల నాలుక లేదు అనే సందర్భంలో వాడతాము. నెక్స్ట్ అడకత్తెరలో పోక చెక్క అంటే దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు అనే సందర్భంలో వాడతాము. సో ఇది మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే క్రింది జాతీయాలను వాటి వివరణను జతపరచండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ కరటక దమనకులు, సెకండ్ వన్ కుటుంబరావు, థర్డ్ వన్ సుబ్బారావు, ఫోర్త్ వన్ ఏనుగు దాహము. ఇప్పుడు రైట్ సైడ్ చూసుకుంటే ఏ మోసగాళ్ళు, బి బాధితుడు, సి అమాయకుడు, డి దురాశ కలవాడు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 1A 2B 3C 4D, సెకండ్ వన్ 1B 2A 3C 4D, థర్డ్ వన్ 1A 2B 3D 4C, ఫోర్త్ వన్ 1C 2D 3B 4A. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 1A 2B 3C 4D. సో ఎలానో ఒకసారి చూసుకున్నాము. 1A కరకట్ట దమనకులు అంటే మోసగాళ్ళు, 2B కుటుంబరావు అంటే బాధితుడు, సుబ్బారావు అంటే అమాయకుడు, ఏనుగు దాహము అంటే దురాశ కలవాడు. ఈ సందర్భాల్లో ఈ జాతీయాలను అయితే మనము వాడడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఏమీ తెలియని వాళ్ళు, ఒట్టి అమాయకులు అనే సందర్భంలో ఏ ఏ జాతీయాలు వాడతారు అంటే ఇక్కడ రెండింటికి అడిగారు. ఏమీ తెలియని వాళ్ళ గురించి, ఒట్టి అమాయకులు, ఈ రెండింటికి మనకి చెప్పమన్నారు. ఫస్ట్ వన్ కూపస్థ మండూకము, బి వంటింటి గుందేలు, సి కట్టు బానిస, డి ఇంగువ కట్టిన గుడ్డ. సో మనకి ఆప్షన్స్ ఇస్తే బి డి ఫస్ట్ వన్, సెకండ్ వన్ సి ఏ, థర్డ్ వన్ ఏ బి, ఫోర్త్ వన్ ఏ సి. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ కూడా చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఏ బి ఏమీ తెలియని వాళ్ళు అంటే కూపస్థ మండూకము అని అంటాము, ఒట్టి అమాయకులు అంటే వంటింటి కుందేలు అని వాడతాము. సో నెక్స్ట్ క్వశ్చన్, తాతో తండ్రో చేసిన చాకరిని తనయులు
తనయులు చేస్తున్నారని చెప్పే దశలో ఉపయోగించే జాతీయం ఏది? తాతో తండ్రో చేసిన చాకరీని తనయులు చేస్తున్నారని చెప్పే దశలో ఉపయోగించే జాతీయం అడిగారండి. సో ఫస్ట్ వన్ ఇంగువ కట్టిన గుడ్డ, సెకండ్ వన్ ఉవాచ, థర్డ్ వన్ పట్టు బానిస, ఫోర్త్ వన్ ఏనుగు దాహము. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో ఇది మనందరికి తెలిసిన విషయమే. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కట్టు బానిస. మనం ఎక్కడ విన్నాము? సినిమాల్లో చూసుకుంటే బాహుబలి, మనకి కట్టప్ప అన్నారు కదా, సో కట్టు బానిసని అంటాడు. సో ఈ విధంగా ఈ సందర్భంలో వాడతాము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇతరులతో సంబంధం లేకుండా ఇతరుల మార్గాలను అనుసరించకుండా తాను అనుకున్నదే చేసే పద్ధతిని తెలియజేయాల్సి వచ్చినప్పుడు ఉపయోగించే జాతీయం ఏది? ఇతరులతో అసలు సంబంధం లేకుండా, అలాగే ఇతరుల మార్గాలను అసలు అనుసరించకుండా తాను అనుకునేది మాత్రమే చేసేవాడు. అటువంటి సందర్భంలో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తాము? ఫస్ట్ వన్ ఎండగట్టు, సెకండ్ వన్ ఒజ్జల పుచ్చకాయ, థర్డ్ వన్ ఇనుప గజ్జల తల్లి, ఫోర్త్ వన్ ఒంటెద్దు పోకడ. సో దీనికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒంటెద్దు పోకడ. వాడికి నచ్చింది మాత్రమే వాడు చేసుకుంటూ పోతాడండి, మిగతా వాళ్ళతో వాడికి అనవసరము. సో నెక్స్ట్ క్వశ్చన్, స్వంత పనేమీ లేకుండా అనవసర ప్రసంగాలు చేస్తూ ఊరికే అటు ఇటు తిరిగే వారిని గురించి చెప్పే దశలో ఏ జాతీయాన్ని వాడతాము? ఫస్ట్ వన్ పోయిలో పిల్లి, సెకండ్ వన్ కాలుగాలిన పిల్లి, థర్డ్ వన్ పిల్లి పోరు, ఫోర్త్ వన్ పిట్ట పోరు పిల్లి తీర్చింది. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు రా వాడు అని అంటాం కదా, వాడికి ఏ పని లేకపోయినా సరే అనవసరంగా ప్రసంగాలు అందరి దగ్గర ఇచ్చుకుంటూ నేనదిరా నేనిదిరా అని చెప్పుకుంటూ తిరిగే వాడిని కాలుగాలిన పిల్లి అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, 1-2 విషయాలు తప్ప మరేమీ తెలియని వారిని గురించి మాట్లాడే దశలో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తాము? ఫస్ట్ వన్ ఊపస్థ మండూకము, సెకండ్ వన్ గజ్జల గుర్రము, థర్డ్ వన్ కొంగు బంగారము, ఫోర్త్ వన్ కొండవీటి చేంతాడు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కూపస్థ మండూకము, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1-2 విషయాలు తప్ప మరేమీ తెలియని వాళ్ళని కూపస్థ మండూకం అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆరితేరిన వాడిని అర్థమిచ్చే జాతీయం ఏది? ఫస్ట్ వన్ అతలాకుతలము, సెకండ్ వన్ గగన కుసుమము, థర్డ్ వన్ అందవేసిన చెయ్యి, ఫోర్త్ వన్ ఆముదం చెట్టు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. నా ఛానల్లో క్లాసెస్ కూడా చేస్తున్నాను కదా, ఆ క్లాసెస్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయి, ఒకసారి మీరు చూడండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సో మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అందవేసిన చెయ్యి. ఆరితేరిన వాడని అర్థమిచ్చే జాతీయం మనకి అందవేసిన చెయ్యి అని ఉపయోగిస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్, అత్యంత కష్టమే అనే దశలో ఉపయోగించే జాతీయం ఏది? ఫస్ట్ వన్ తెరచిరాజు, సెకండ్ వన్ రోకటి పాట, థర్డ్ వన్ రేవతి వర్షము, ఫోర్త్ వన్ కత్తిమీద సాము. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అలాగే నాకు టెలిగ్రామ్ ఛానల్ అండ్ గ్రూప్స్ ఉన్నాయండి. టెలిగ్రామ్ ఛానల్లో నేను నా దగ్గర ఉన్నటువంటి అన్ని పీడిఎఫ్స్, అలాగే క్వశ్చన్స్ పీడిఎఫ్స్, టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్, సిలబస్ పీడిఎఫ్స్, ఇలా ప్రతి పీడిఎఫ్స్ కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి, ఛానల్ వేరు గ్రూప్ వేరు. టెలిగ్రామ్ ఛానల్లో ఓన్లీ పీడిఎఫ్స్ ఉంటాయి, నా యూట్యూబ్ వీడియోస్ లింక్స్ మాత్రమే ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూప్ లో క్విజెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను ఫ్రీగానే, అవి క్వశ్చన్స్ కూడా మీరు రాసుకుంటూ ఉండొచ్చు, క్విజ్ పోల్స్ కూడా ఉంటాయి. సో మీరు ఫ్రీగా చేసుకోవచ్చండి, ఆ రెండింట్లో జాయిన్ అవ్వండి, యూజ్ చేసుకోండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అత్యంత కష్టమైన దశలో కత్తి మీద సాము అనే దాన్ని ఉపయోగిస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎడతెగక నిత్యము సమస్యాత్మకంగా ఉండే సన్నివేశాన్ని ఏ జాతీయంతో చెప్పొచ్చును? ఫస్ట్ వన్ రావణ కాష్టము, సెకండ్ వన్ పరశురామ ప్రీతి, థర్డ్ వన్ కుంభకోణము, ఫోర్త్ వన్ నేతి బీరకాయ. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి ఒక్కొక్క టాపిక్ వైజ్ ఇదే విధంగా బిట్స్ కూడా ప్రిపేర్ చేస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని ఫాలో అవుతూ ఉండండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎడతెగక నిత్యము సమస్యాత్మకంగా ఉండే సన్నివేశాన్ని